అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఆనపకాయ పోపు కూర అండి. చాలా కమ్మగా ఉంటుందండి ఈ కూర. మనం ఉల్లిపాయ లేకుండా చేసుకోవచ్చండి ఈ కూరని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉల్లిపాయ కూడా వేసుకొని చేసుకోవచ్చు. కానీ ఉల్లిపాయ లేకుండా చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుందండి. మనం ఒక పాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలండి. తర్వాత మెయిన్ ఇంగ్రీడియెంట్స్ వచ్చి మనకి ఇందులో అన్ని పోపు దినుసులండి. మనం ఒక్కొక్కటిగా పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు ఇలా అన్నీ మనం పోపు దినుసులన్నీ ఇందులో వేసుకోవాలండి. అప్పుడే ఈ కూరకి చాలా రుచి అనేది వస్తుందండి. తర్వాత మనం వాష్ చేసి పెట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న ఆనపకాయ అనేవి మొత్తం తీసుకోవాలండి. ఎక్కువే ఆనపకాయ ముక్కలనేవి పడతాయండి. ఇందులో మనం ఉల్లిపాయ వేయం కాబట్టి ఆనపకాయనే ఎక్కువ తీసుకోవాలండి. లేతగా ఉన్న ఆనపకాయ అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఆనపకాయ ముక్కలన్నీ తీసుకున్న తర్వాత మనం ఒక గరిటె తీసుకుని మనం మొత్తం కలపాలండి. మొత్తం ఆ పోపులన్నీ వీటికి పట్టేలాగా మొత్తం అంతా ఒకసారి కలిపి తీసుకోవాలండి. ఇందులోకి మనం పసుపు అనేది తీసుకోవాలండి. పసుపు, సాల్ట్ కూడా తీసుకోవాలండి. సాల్ట్ కూడా వేసుకుని మొత్తం మళ్ళీ ఇంకొకసారి గరిటె పెట్టుకుని మొత్తం అన్నీ కలుపుకుంటూ ఉండాలండి. సీజన్స్ అనేవి చేంజ్ అయినప్పుడు మనకి డిఫరెంట్ డిసీజెస్ అనేవి, ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయండి. అప్పుడు మనకి స్టొమక్ అనేది అప్సెట్ అవుతూ ఉంటుంది. పిల్లలకి ఫీవర్ అని, మోషన్స్ అని, వామిటింగ్స్ అని ఇలా డిఫరెంట్‌గా మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటామండి. అలాంటప్పుడు ఇలాంటి లైట్ వెయిట్ ఫుడ్స్ తీసుకుంటే చాలా బావుంటుందండి. హెల్తీ కూడా అండ్ స్టొమక్ కూడా అప్సెట్ అవ్వకుండా ఉంటుందండి ఇలా లైట్ వెయిట్‌గా తినటం వల్ల. ఈ ఆనపకాయ చాలా లైట్ వెయిట్ వల్ల మనకి స్టొమక్ కూడా చాలా లైట్‌గా ఉండి హెల్తీగా ఉంటామండి. ఇలా సీజనల్ చేంజ్ అయినప్పుడు ట్రై చేయండి. మనం ఇందులో వాటర్ అనేది వేసుకోమండి. ఆ ఆనపకాయలో ఉన్న వాటర్‌తోనే ఈ కర్రీ అంతా మగ్గపెట్టుకోవాలండి. మనం ఒక మూత పెట్టుకుని మగ్గపెట్టుకున్న తర్వాత మన కర్రీ అనేది ఇలాగా రెడీ అవుతుందండి. ఎంతో కమ్మగా, టేస్టీగా ఉండే మన ఆనపకాయ కర్రీ అనేది రెడీ అండి. ఇందులో చాలామంది నెయ్యి కూడా వేసుకుంటారండి. ఆయిల్ వేసుకుని చేసుకోవచ్చు. చివరిగా మనం కొత్తిమీరతో అనేది గార్నిష్ చేసుకుందామండి. ఎంతో రుచికరమైన ఆనపకాయ పోపు కూర అనేది రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. ఆనపకాయలో కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల మన కర్రీ కూడా చాలా ఫాస్ట్‌గా, సాఫ్ట్‌గా కూడా మగ్గుతుందండి. చాలా హెల్తీ అండి ఇది. చాలా టేస్టీ కూడా. యాక్చువల్‌గా సమ్మర్‌లో మనకి వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ అనేవి ఎక్కువగా తీసుకోమని ప్రిఫర్ చేస్తారండి డాక్టర్స్. కానీ ఇలా సీజనల్ చేంజ్ వచ్చినప్పుడు కూడా మనం ఇలాంటి కర్రీస్ అనేది తీసుకోవచ్చండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.